ప్రజాపాలన పేరిట జరిగినటువంటి అప్లికేషన్లకు సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్ చూస్తే మొత్తం 1,05,00,000 వస్తే అందులో మరి 1,05,00,000 పక్కన పెడితే 20,00,000 దాదాపు 20,00,000 మంది ఆశావాహులు ఉన్నారు. ఇంతమంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. అందులో కూడా ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వివిధ ప్రదేశాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి మైగ్రేట్ అయ్యారు. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడే సిటిజన్స్ గా ఇక్కడే ఓటు హక్కు ఉండి ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుని శ్రీనివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరంగా ఉండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో ఇంకొక 10 ఏళ్ల కింద వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోలేదు. అప్లై చేసుకుందాం, అవేర్నెస్ వచ్చి అప్లై చేసుకుందాం అనుకునేటువంటి సమయానికి అప్పటి నుంచి ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో దాదాపు 15 ఏళ్ల నుంచి ఎవరికి కొత్త రేషన్ కార్డులు లేనటువంటి పరిస్థితి ఉంది. అప్లై చేసుకుందాం అనుకున్నటువంటి వారికి వారంతా కూడా పెద్ద ఎత్తున అప్లై చేసుకోవడంతో 20 లక్షల పైగా అప్లికేషన్లు వచ్చాయి.